ఈరోజు ఆణిముత్యం. మల్లెపూలంటే అందరికీ ఇష్టమే. ప్రతి ఒక్కరూ భగవంతుని కొరకు ఇంట్లో వాళ్ళు ఆడవాళ్ళు పెట్టుకునేదానికి గార్డెన్లో అందంగా పెంచుకుంటూ ఉంటారు. మల్లె మొక్కల్ని పెంచుకుంటారు, కానీ కొన్నిసార్లు అవి సరిగ్గా పూలు పూయవు. బాగా మల్లె మొక్కలు పూలు పూయాలంటే మనము బియ్యం కడుగుతాము కదా, ఆ బియ్యం కడిగిన నీళ్లు వేస్ట్గా పారిపోయకుండా ఈ మల్లె చెట్టు మొదట్లో పోస్తే పూలు బాగా పూస్తాయి. ఈ మల్లె చెట్టుకు ఆవు పేడ, ఆవు ఎరువు, ఎక్కువ పేడ, మామూలు బర్రె పేడ కానీ ఆవు పేడ కానీ ఎరువుగా చేసి ఆ ఎరువుని కూడా వేస్తే పూలు బాగా పూస్తాయి. ఈ మల్లె చెట్టుకు ఇంట్లో పులిసిన మజ్జిగ ఉంటాయి కదా, ఆ పులిసిన మజ్జిగను కూడా 2-3 రోజులు ఉన్న మజ్జిగని మల్లె చెట్లు మొదట్లో పోస్తే పూలు బాగా పూస్తాయి అంటూ ఉంటారు. మల్లె చెట్టు బాగా ఏపుగా నిండా మొగ్గలతో రావాలంటే చెట్టుని వేసవికాలం రాకముందే కట్ చేసేస్తే, కొమ్మలన్నీ కట్ చేస్తే మళ్ళీ ఇగుళ్ళు పెట్టుకొని కొత్త మొగ్గలు వస్తాయి. చాలా అందంగా పూలు పూస్తాయి. కానీ మల్లె చెట్టుని వానాకాలం అలా వదిలేసిన ఎండాకాలం మటుకు సమ్మర్ సీజను మొదలయ్యేటప్పుడు చక్కగా కట్ చేసి, కొంతమంది ఆకులన్నీ దూసివేస్తూ ఉంటారు. ఆకులు దూసివేసినా కూడా పూలు బాగా పూస్తాయి. కొన్ని అప్పుడప్పుడు పసుపు నీళ్ళు చిలకరిస్తూ ఉండండి. సామాన్యంగా చేసేవి ఇవే చిట్కాలు. ఎరువు, ఆ దూచిన మల్లె చెట్టు కొమ్మలన్నీ దూస్తే ఆకులు వస్తాయి కదా, అవి బయటపడేయకుండా ఆ చెట్టు మొదట్లోనే వేయండి. మల్లెపూలు చాలా బాగా పూస్తాయి. ట్రిమ్ చేయటం, చెట్టుని మొక్కలు చక్కగా వస్తాయి. ట్రిమ్ చేస్తే ఆకులన్నీ దూసివేస్తారు. ఇవేనండి చిట్కాలు. మనము కూరగాయల వాటర్ ఉంటుంది, బీట్రూట్, క్యారెట్ అన్నీ తరిగి పెట్టుకుంటాము కదా, ఆ తొక్కలను కూడా కొంచెం సేపు వాటర్లో ఉంచేసి, ఒక రోజంతా ఆ తొక్కలు ఉంచేసి ఆ నీళ్లు కూడా చెట్లకు పోస్తే పూలు బాగా పూస్తాయి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మల్లెపూలు నిండుగా పూసేందుకు చెట్టు నిండా మల్లె మొగ్గలతో అందంగా కలకలాడుతూ ఉంటుంది. కానీ దానికి సంరక్షణ వానాకాలం తీసుకోపోయినా ఎండాకాలం తప్పనిసరిగా సంరక్షణ చేస్తే పూలు చక్కగా పూస్తాయి.